lacking everywhere. Women urology అంటే లేడీస్కి సంబంధించిన యూరాలజీ ప్రాబ్లమ్స్ చాలా వరకు మన లేడీస్ జెంట్స్ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఈ పేరెంట్స్ స్పెషాలిటీ దాంట్లో లేడీ స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి చాలామంది వెళ్తారు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఒక కొత్త మన హైదరాబాద్ సిటీకి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ గోయింగ్ టు యాక్చువల్లీ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. కిడ్నీ అదేవిధంగా యూరాలజీ ఇవన్నీ కూడా ఆండ్రాలజీ స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేశారు. దీంట్లో కూడా మంచి చాలా కొత్త అడ్వాన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హైదరాబాద్ ఇటువంటి మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ కాదు. నేను అనుకునేది ఏమంటే ఒక కొన్ని రోజుల తర్వాత ఈ స్పేస్ సరిపోదు. ఇంత టాలెంట్ ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత ఇది కాబట్టి ఈ స్పేస్ ఓన్లీ ఫర్దర్గా ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ నాట్ ఓన్లీ యాజ్ హైదరాబాద్ బట్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ దట్ ఇన్స్టిట్యూట్ లైక్ దిస్ హెస్ కమ్ which is not comparable to any other institute, but one of the best institutions in this area. We have been in the field of 2013 లో మా పాత ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము. అప్పటి నుంచి మా ప్రోగ్రెస్ బాగా ఉండింది. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 5 yearsలో మేము దాని సబ్ స్పెషలైజేషన్స్ న్యూరాలజీ అనేది బాగా ఎక్కువగా తీసుకొని వచ్చాము. సో వీ నీడెడ్ మోర్ స్పేస్, ఇంకా స్పేస్ కావాల్సి వచ్చి ముందర ఈ ఎక్స్పాన్షన్ అనేది చేయడం జరిగింది. సో అది చెప్పినట్టు ఈ సబ్ స్పెషలైజేషన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వడానికి దేర్ ఆర్ మెనీ సబ్ స్పెషలిస్ట్ నేను యూరాలజీ ఉన్న క్రమంలో ఈ అవుట్కమ్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యూరో ఆంకాలజిస్ట్ అతను యూరో ఆంకాలజీనే చేస్తూ ఉంటే అవుట్కమ్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. పీడియాట్రిక్ యూరాలజీ మాత్రమే చేస్తూ ఉంటే అవుట్కమ్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. సో అదే కాకుండా డయాలిసిస్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డయాలిసిస్ యూనిట్స్ 34 బెడెడ్ డయాలిసిస్ యూనిట్ ఓపెన్ చేస్తాము. సో దట్ ఈస్ వన్. ఈ సెంటర్ ఆల్రెడీ చాలా మటుకు మేము ఆల్రెడీ రొబాటిక్ సర్జరీస్ చాలా చేసాము. ఇప్పటి వరకు 1400 రొబాటిక్ సర్జరీస్ ఆల్రెడీ అయిపోయినాయి. సో వీ కంటిన్యూ టు డూ దాట్. అలా ఆ ఫీల్డ్లోనే ఇంకా ప్రోగ్రెస్ సాధిస్తామని అనుకుంటున్నాం. కొత్తగా స్టార్ట్ చేసింది ఈ ఫిమేల్ యూరాలజీ అండ్ అండ్రాలజీ మెన్స్ హెల్త్. అది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో. సో అది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా ఓపెన్ చేశాము. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ సబ్ స్పెషలైజేషన్స్ అనేటివి బాగా పొందుకొని బెటర్ అవుట్కమ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రోగ్రెస్ అవుతామని మేము ఆశిస్తున్నాం.